మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి దినమున మైనార్టీ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫారూక్ గారు మరి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇమాంలకు మౌజన్లకు తీపి కబురు అంట. అయ్యా మేము అడుగుతున్నాము, తీపి కబురు మీరు చెబుతున్నారేమో కానీ తీపి కబురు కాకుండా స్వీట్స్ తీపి ఎప్పుడో మా మౌజన్లకు ఇమాంలకు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఇవ్వడం జరిగింది, వాళ్ళు తినడం జరిగింది. అయ్యా మీ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 7 నెలల దరిదాపులకు రావడం జరిగింది. మీరు ఇన్ని రోజుల తర్వాత మైనార్టీలకు మౌజన్లకు ఇమాంలు మీకు గుర్తుకొచ్చారా అని అడుగుతున్నాం. అయ్యా గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఇమాంలకు ఇది ఇస్తా అది ఇస్తా అని నట్టేటం ఉంచడం జరిగింది, మైనార్టీలకు ఇస్తామని చెప్పి నట్టేటం ఉంచడం జరిగింది. మరి ఇప్పుడు 6 నెలల తర్వాత మీరు మౌజన్లకు 5,000 ఇమాంలకు 10,000 ఇస్తామని ప్రకటించడం జరిగింది. గతంలోనే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు చేసింది ఏంలే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మౌజన్లకు ఇచ్చినటువంటి 5,000 ఇస్తామన్నటువంటి గౌరవ వేతనం, ఇమాంలకు ఇస్తామన్నటువంటి 10,000 గౌరవ వేతనము ఇవ్వడం జరిగింది అని జరుగుతున్నా. దానినే మీరు కొనసాగిస్తున్నారు కానీ ముస్లిం మైనార్టీల మీద కానీ మౌజన్ల మీద కానీ ఇమాంల మీద కానీ మీకు ఎటువంటి ప్రేమ లేదు అని తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా ముస్లిం మైనార్టీల పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 10 కార్పొరేషన్ చైర్మన్లను చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ఒక డిప్యూటీ సీఎం చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా శాసన మండలి ఉపసభాపతిగా కూడా మా మైనార్టీ అయినటువంటి వారికే కేటాయించినటువంటి ఘనత కూడా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా హజ్ కమిటీ కానివ్వండి, వక్ఫ్ బోర్డ్ కమిటీ కానివ్వండి, మరి అలాగే మైనార్టీ ఫైనాన్స్ కానివ్వండి, మరి అలాగే సంచార జాతుల కానివ్వండి, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా గౌరవంగా మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులుగా కూడా 3 నియమించినటువంటి ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా 7 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. గతంలో 5 మందికి టికెట్లు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా 5 మందిలో ఒకరు ఓడిపోతే ఆయనకు ఎమ్మెల్సీ చేసినటువంటి ఘనత కూడా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంది అని తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క కూటమి ప్రభుత్వం కేవలం మాటల గారడితో మభ్యపెట్టడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది కానీ ముస్లిం మైనార్టీల పక్షపాతిగా పనిచేసే దమ్ము ధైర్యము వీళ్లకు లేదు. గడిచిన ఈ 6-7 నెలల్లో మైనార్టీలకు వీళ్ళు ఏమి చేశారు, ఏమి ఇచ్చారు అని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా రాబోయే గతంలో జరిగినటువంటి హజ్ యాత్రకు కూడా సబ్సిడీ ఇచ్చినటువంటి ఘనత మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంజద్ బాషా గారికి దక్కుతుందని మేము ఒక తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మైనార్టీలు ఎక్కడ ఉన్నా నేను ఉన్నాను అని చెప్పేటువంటి ఘనత మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారిదే అని తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా కూడా ఇక్కడే కాదు ఎక్కడైనా మైనార్టీలకు దగ్గర తీసుకొని ఆయనకు పదవులు ఇచ్చి వాళ్ళకు పెద్ద ఎత్తున ఆర్థిక అన్ని బలాలు చేకూర్చేటటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే. అంతేకాకుండా క్రిస్టియన్ మైనార్టీలను కూడా ఈరోజు గౌరవవేతనం ఇస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడమే. వాళ్ళను మీరు ఇప్పుడు మౌజన్లకు ఇమాంలకు కొనసాగిస్తున్నారంటే అది కొత్త ఏమి కాదు, మైనార్టీల పక్షపాతి మీరు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మైనార్టీల పక్షపాతి అని తెలియజేసుకుంటున్నా. ఒక్క నిమిషం నా అర్థం.
పత్రికా సమావేశానికి హాజరైన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోకుండా రెండు నిమిషాల్లో పూర్తి చేస్తాను. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో జీవో ఇచ్చి గతంలో అమలు చేస్తున్నటువంటి మౌజన్ ఇమాములకు ఇస్తున్నటువంటి 5,000, 10,000 రూపాయలు కొనసాగిస్తున్నామని చెప్పి, తీపి కబురు అని చెప్పి, పండగ చేసుకోండి అని చెప్పి సంకలు గుద్దుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం. మరి మీరిచ్చిన హామీలు ఏమిటి? మీరిచ్చిన హామీలు 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పారు మైనారిటీలకి. మీరు చెప్పింది ఏంటి? ప్రతి మసీదుకు 5,000 రూపాయలు మెయింటెనెన్స్ కింద ఇస్తామని చెప్పారు. మీ ఎన్నికల హామీలో చెప్పిన విషయం అది పక్కన పెట్టారు. మీరు చెప్పిన విషయం ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తున్నారు. అందులో మైనారిటీ మహిళలు ఉన్నారు. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాహన మిత్ర 10,000 రూపాయలు ఇస్తున్నారు. అందులో మైనారిటీలు 15% ఉన్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తున్నారు, నోట్ దిస్ పాయింట్, 10,000 కోట్ల రూపాయలు కేవలం ఒక్క హౌసింగ్ స్కీమ్లోనే మైనారిటీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి మీరు ఏమి ఇచ్చినారని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు, ఏమి ఇచ్చినారని చెప్పి తీపి కబురు అని చెప్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మరి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, గతంలో ఇస్తున్నటువంటి పథకాలు కొనసాగించడము లేదు. మరి గతంలో ప్రతి పథకంలో కూడా మైనార్టీలకు లబ్ధి చేకూరుతూ ఉండింది. ఆ పథకాలన్నీ ఎత్తేసినారు, ఆ పథకాలన్నీ పక్కన పెట్టినారు, కొత్తగా హామీలు ఇచ్చినారు, హామీలు అమలు చేయలేదు. మీరు మళ్ళీ పండగ చేసుకోండి, స్వీట్లు పంచుకోండి, తీపి కబురు అంటున్నారు. చెబుతూ పోతే దాదాపు 35,000 కోట్ల రూపాయలు అన్ని స్కీములు కలిపి మైనారిటీలకు గత జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి చేకూరిస్తే మీరు 90 కోట్లు, అది కూడా సంవత్సరానికి, అంటే ఈ 6 నెలలకి మీరు ఇచ్చేదంతా 45 కోట్లు ఇచ్చి మీరు పండుగ చేసుకోమంటున్నారు. సిగ్గుండాలి కొద్దికన్నా. చెప్పాలంటే మైనార్టీలను మోసం చేయడానికి మనసు ఎలా ఒప్పింది? అత్యంత దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మైనార్టీలు ఉన్నారు, అత్యంత వెనుకబడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మైనార్టీలు ఉన్నారు. అటువంటి మైనార్టీలను మోసం చేయడానికి మనసు ఎలా వచ్చిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. కానీ చెప్పుకుంటూ పోతే నీ చరిత్ర తరిగిపోదు. సముద్రం అంతా ఇంకు చేసినా కూడా నీ చరిత్ర అంత హీనమైన చరిత్ర ఇది, అన్ని అబద్ధాలు, పచ్చి మోసాలు. కాబట్టి నేను ఇంతటితో ముగిస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను.